ఇక్కడ ఎన్డీఏ శాసన సభాపక్షులుగా ఆయన ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు సందర్భంలో ఆత్మీయటువంటి మాటలు చంద్రబాబు చేసే ఉంటారు. ఆయన ఏమంటారంటే ఆనాడు 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయాలని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏల భాగస్వామ్య పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తీసుకొని పోయిందని చెప్పి ఆ విషయాన్ని నేను చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది. ఆయన మాట్లాడినటువంటి వీడియో నేను ఒకసారి ప్లే చేస్తాను మీకోసం. నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. మీరు 7 మండలాలు లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. దీన్ని బట్టి చాలా స్పష్టంగా మరొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. ఆనాడు ఒక నా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి 2014లో దాదాపుగా 3-4 సెషన్ మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ప్రెజర్ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్ గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము ఎత్తాడడం జరిగింది. ఆ రోజు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ ఆనాడు మన లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన వెలుపులో మాట్లాడలే, ఏం చేయాలి చేయకపోగా చంద్రబాబు నాయుడుకి వెంటగాడికి ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయన అడుగులకు నడుగులతో ఆనాడు ఆయన బతికింది. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సారూప్యత స్పష్టత నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు వ్యక్తపరుచుకున్నాం. ఆనాడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి గౌరవం వాళ్ళ మాటల్లో కనబడుతుంది. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి వాళ్ళకి చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఏం జరుగుతూ ఉంది, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నట్టుగా, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేఆర్ఎంబికి కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కానీ
కేంద్ర ప్రభుత్వానికి కానీ అనేక లేఖలు రాసి అనేక మీటింగ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్ర నీటి వాటాను వ్యతిరేకిస్తూ చాలా సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఆయనను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజర్గా నియమించింది. అంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కుట్రలు మొదలైనవి. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజానికం గుర్తించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి అన్నది పోరాడిన వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని పోయినటువంటి వ్యక్తి, ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, తెలంగాణ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనటువంటి వ్యక్తి, సమైక్యవాదానికి మద్దతుగా చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ తెలంగాణకు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి, మళ్ళా వీళ్ళిద్దరు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిర్రో, ఇవాళ కూడా ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఆదిత్యనాథ్ దాస్ గారి నియామకమే దానికి ఒక ఉదాహరణగా కనబడతా ఉంది. తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి చాలా మంచి పనులు, వాటన్నిటి విజయవంతమైనటువంటి పనుల మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానికానికి ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా తను ఏం చేయాలో ఆ బాధ్యతను విస్మరించింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీకు చిత్తశుద్ధి ఉంటే మనం మీరు మేనిఫెస్టోలో చెప్పారు కదా, గతంలో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మీరు చెప్పారు కదా, దాని గురించి 7 మండలాలకు బదలాయించబడ్డాయో వాటి గురించి మేము ప్రయత్నం చేస్తామని మీరు చెప్పారు కదా, దాని గురించి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అసలు ఆ 7 మండలాలకు సంబంధించి మాత్రమే కాకుండా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు కూడా అడిగికి బదలాయించారు. యాటపాక, పురుషోత్తంపట్నం, గుండాల, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం ఈ గ్రామ పంచాయతీలను కూడా ఇక్కడికి తీసుకొస్తామని మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భాన కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి 5 గ్రామ పంచాయతీలు, ఆ 7 మండలాలు, లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మేము ఏం కష్టాలు పడ్డామో, ఏమి ఇబ్బందులు పడ్డామో, ఏం చేసినామో ఆనాడు బ్రహ్మాండంగా మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు కానీ, రైతాంగం అవసరాలకు కానీ బ్రహ్మాండంగా కడుపు నిండా కరెంట్ ఇచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో మొత్తం కరెంటు కోతలు, రైతాంగానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కరెంటు లేవు, ఇండ్లకు చక్కగా కరెంటు లేదు, ప్రజలు అర్ధరాత్రి పూట కరెంటు 3 గంటలు 4 గంటలు పోతే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నటువంటి సందర్భం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఈ రాష్ట్రంలో ఎందుకు బంద్ అయింది? దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి కరెంటు విషయంలో గత ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు, ఆరోపణలు చేసే ప్రయత్నాలు, ఈ రకమైనటువంటి చిల్లర పనుల మీద ఆయన శ్రద్ధ పెట్టింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేసింది ముఖ్యమంత్రి. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్వహణ, ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, రైతాంగం ఇప్పుడు తుకం పోసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా చోట్ల ఇక నార్లేసుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ మేము గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఇయ్యలే, ఆయన చెప్పినటువంటి రైతు భరోసా ఇయ్యలే. ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. మేము ఇచ్చే 5,000 కూడా ఇప్పటికి ఇయ్యలే రైతాంగాన్ని. ఎరువులు విత్తనాల కోసం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. లైన్లలో చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి పక్కకు పోతా ఉన్నారు. ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే మా జిల్లాలో విపరీతంగా రైతాంగం ఎరువుల కోసం విత్తనాల కోసం అపసొపలు పడుతుంటే పోలీసులు కర్కశంగా దుర్మార్గంగా లాఠీ చార్జీలు కూడా చేసి రైతాంగాన్ని చేరగొడుతున్నటువంటి సందర్భాలు చూస్తాం. సో ఇట్లా సీజన్ ప్రారంభమైనప్పటికీ కూడా రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించకుండా, రైతులకు చేయాల్సినటువంటి పనులు చేయకుండా చిల్లర రాజకీయాల మీద శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను ఒకటే విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గుర్తు చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా మీరు పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన
తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆదిత్యనాథ్ దాస్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతాంగానికి సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, విత్తనాలు ఎరువులు ఇవ్వడం కానీ, రైతు భరోసా మీరు ఇస్తా అన్న రైతు భరోసా కానీ ఇమీడియట్గా ఈ పనులన్నిటి కూడా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఇంత మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీదనేమో కమిషన్లు ఇస్తున్నది ఈ ప్రభుత్వం. వాళ్ళేమో అన్నిట్లలో కమిషన్లు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ప్రతిపక్ష పార్టీల మీద, గత ప్రభుత్వాల మీద కమిషన్ లేసుడు, వీళ్ళు మంచిగా ఇసుకల, మద్యంలా, భూములల్లా, చివరికి ధాన్యంలా అన్నిట్లలో కమిషన్లు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని ఇవాళ వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు. ఈ కమిషన్ల మీద శ్రద్ధ తగ్గించి నిజమైనటువంటి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. అంతేకాకుండా కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు, సంతోషం. కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, అక్కడి నుంచి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ ప్రాంతం నుంచి నాయకుడు ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి, వేలంలో పెట్టొద్దని చెప్పి. ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణికే బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఇవ్వాలి, ఓపెన్ యాక్షన్లో పెట్టొద్దని చెప్పి. మరి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తెలంగాణ బిడ్డ, సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి. ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది, సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని. కాబట్టి ఇవాళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు, సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో, లోక్సభలో. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అది ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ, భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా, మీ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గొంతుగా చూస్తూ ఊరుకొని కొట్లాడతారు. ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా విషయాలు చెప్పారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు, మీరు పెట్టియాలి. ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయబడ్డటువంటి ఐటీఐఆర్ తిరిగి తీసుకొస్తామన్నారు, మీరు తేవాలి. ఎందుకంటే ఇక్కడ 3 చోట్ల మీరే గెలిచారు, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ళ. ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు ఏదైతే రద్దు చేశారో దాన్ని తిరిగి మళ్ళీ మీరు తీసుకురావాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియాలి. మీరు విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండేనో వాటన్నిటిని నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు 8 మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి, దాంట్లో 2 కేంద్ర మంత్రులు అయినారు. మీరు ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు గెలిచారు. మరి ఈ జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు. మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. గతంలో మీరు 3 ఎంపీలు ఉండి ఎన్నడూ కూడా తెలంగాణ గురించి పోయిన పార్లమెంట్ సమావేశాల్లో పోయిన టర్మ్ మొత్తం మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి, మీరు గొంతు విప్పాలి. తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా కానీ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు పార్లమెంట్లో నిలదీసే బాధ్యతను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీసుకోవాలని చెప్పి, మీరు ఒకవేళ ఆ పనులు చేయకుండా ఏదో తప్పించుకుంటే మీరు గెలిచిపోయినాం అయిపోయిందిగా అని తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రయోజనాలు అంటే పట్టింపు లేకుండా తెలంగాణ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు మీరు పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో మీకు తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఇప్పుడు మా సుమన్ గారు
చెప్పినట్టు బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేసి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేషీలో మాత్రం కమిషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది నెల రోజులు అవుతున్నది తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగిన కుంభకోణం గురించి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి రెండు సార్లు లీకులు ఇచ్చారు, వార్తలు సమీక్ష చేస్తామని చెప్పి. చర్యలు జరుగుతాయేమో అన్ని ఆధారాలు పత్రికా సోదరుల ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని రకాల ఆధారాలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా జరిగిందంతా వాస్తవం అన్నట్టే చెప్పారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ తప్ప ఏ ఒక్కటి కూడా వారు ఖండించలేకపోయారు. ఇప్పటి వరకు చర్య లేదు. అధికారులను సమాచారం అడిగితే స్పందన లేదు. ప్రెస్ మిత్రులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసే ప్రెస్ మిత్రులు సమాచారం కోసం పోతే లోపలికి అలో చేస్తలేదు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. రహస్యం ఎందుకు? రైస్ టెండర్లు రద్దయినాయా? టెండర్లు లైవ్లో ఉన్నాయా? ప్యాడీ టెండర్లు రద్దయినాయా? లైవ్లో ఉన్నాయా? టైం అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్షన్ వద్దని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. ఎక్స్టెన్షన్లోనే కుంభకోణానికి మీరు అనుమతించినట్టు ఉంటుంది. జరిగిన దానిపైన విచారణ చేసి బాధ్యులపైన చర్యలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. కానీ ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు 2 నెలల పాటు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా? ఇప్పటి వరకు దాదాపు 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ టెండర్లకు సంబంధించిన ఆరోపణలు ఇంత తీవ్రంగా వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ శాఖ మీద సమీక్ష చేయలేదు. సంబంధిత అధికారి కమిషనర్ గారు కూడా అధికారిక ప్రకటన చేయకుండా ఎవరికి అందుబాటులో ఉండటం లేదు. ఆంతర్యం ఏంటని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ మళ్ళీ అడుగుతున్నది. ఇవాళ టెండర్లు దక్కించుకున్న బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదనపు డబ్బులు వసూలు అనేది వాళ్ళు ఆధారాలతో కూడిన వసూలు చేస్తున్నారని చెప్పి ఆయన ఆధారాలు బయట పెట్టినాం. ఇవాళ మళ్ళీ మీ ద్వారా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉన్నదో, మహాప్రభు మా దగ్గర ప్యాడీ వర్షాకాలం నెత్తి మీదకి వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది, ఆ ప్యాడీని లిఫ్ట్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గర ప్యాడీని తొందరగా లిఫ్ట్ చేయండి. ఏ కాంట్రాక్టర్లు అయితే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు డబ్బులు మాత్రమే అడుగుతున్నారు, మా దగ్గర ప్యాడీ ఇస్తామంటే తీసుకోవడం లేదు అని మిల్లర్లే సివిల్ సప్లైస్ కమిషనర్కి జిల్లా కలెక్టర్లకు వ్రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో కుంభకోణం ఉన్నదో, ఇది ఎంత బలంగా ఉన్నదో, దీని పునాదులు ఎంత బలంగా వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కోరుతా ఉన్నది. కాబట్టి అంటే రైస్ మిల్లర్లే మా దగ్గర ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపులకు గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు? కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆధారాలను బయట పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేడంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి?
అంటే ఇది ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే వీటిపైన మొన్నటి వరకు ఎన్నికల కోడ్, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉన్నది. ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది. సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది.